ఆగిపోయినది కొడుక. అరే నీకి నాకు ఒక్కగాడు ఒక్క బిడ్డాడవని. అరే సదయ్య నీకి నాకు గారాబాగా పెంచుకున్నందులో అరే ఇలా చేశాను దుబ్బడిపోతే అరే సదయ్య నాది చూసారా 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 నాది కొడుకు జాడ తెలియగం
మతస్థులే ఉండవు. ఇది బాగా కడిగి అడిగి చూసేదాను. అరే మహారాజ్, నాది పుత్రుని పోగొట్టుకున్నాను మహారాజ్. ఓహో, నువ్వు పుత్రుడిని పోగొట్టుకున్నావా నాయన? అవును మహారాజ్. నీవు చూసి ఉంటే కొంచెం పిసికి చెప్పండి మహారాజ్. సహజీ, నీ కుమారుడు ఎలా ఉంటాడో అతని వయసు ఎంత ఉంటుంది? అరే మహారాజ్, ఆయనకి పదకొండు పైన ఉంటుంది, 13 కింద ఉంటుంది మహారాజ్. ఓహో, 12 సంవత్సరములు అన్నమాట. అవును. అరే మహారాజ్, ఆయన ముఖము నిగనిగ తెగలాడుతుంటుంది మహారాజ్. అరే మహారాజ్, ఆయన ముద్దుగా సిద్ధప్ప అని పిలుస్తుంది మహారాజ్. ఓ, నువ్వు సిద్ధుని తండ్రివా నాయన? అవును మహారాజ్, మీరు చూసి ఉన్నారు మహారాజ్. ఆ మహాభక్తుడు నాకు తెలుసు నాయన. అరే మహారాజ్, వాడి భక్తి విశ్వాసం కట్టి పెట్టి ముందు వాడి ఉన్నాడు. నాకు చెప్పిన అది ప్రాణాలు నిలుపుడేవాడా, అది ప్రాణాలు నిలుపుడేవాడా. సహాజీ, ఈ కుమారుడు కంది మల్లయ్యపల్లి శ్రీ శ్రీ శ్రీమత్ కోతులూరు ఈర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెంతనున్నాడు నాయన. నీవు అచ్చటికి వెళ్ళినా నీ కుమారుడు నీకు కనిపించుండు నాయన. అరే, కందెలకి మల్లెలకి పుల్లలకి వీరాకి భర్మానికి స్వామికి దేవుడు. అది ఎక్కడు, ఈయన ఎక్కడ స్వామి? సాయిజీ, ఏంటి ఆ తీరికేదో అనుకుంటా? మహారాజ్, ఏమీ లేదు మహారాజ్. వస్తాం మహారాజ్, వస్తాం. మంచిది నాయన. చెప్పలేదనకపోయారు ఏమో ఎరగకున్నారు ఎన్నెందు దోచిన యమన తిరిగే నడువ మందూరు తోడుక తల్లి పిల్లల తోడు వాటిని అడిగిలందు తోడుక తల్లి పిల్లల తోడు వాటిని అడిగిలందు కాకి తోడు చేసి ప్రజలు కాయ కసురులు నమ్ములు చెప్పలేదంతనకపోయారు కరుణారదుడినే చేరి ముక్కితే బతుకనే చేరు కేక వేసి ప్రాణం విడిచారు రాగాసి మోకలు కాకపెట్టి కలవరించారు ఆకాశం ఎర్రనవును ఆరు మతముల ఒక్కటవును పెద్దలకి కూడి పెద్దలకి అరే హయలకి హమ్మలకి నిలుచున్న వాళ్ళకి నిద్రపోతున్న వారికి సాయిబాబా ఏంటి మర్యాదగా నమస్తే పెడితే కాలుతో దాన్ని కింద పడిపోయావు ఏంటేమో. ఇది పట్టుకోని లేపాలనా? ఏం పట్టుకొని లేపాలి ఇది? అరే మహారాజ్, నది పట్టుకుని లేవు మహారాజ్. ఏం పట్టుకొని లేపాలా బాబు? అరే మహారాజ్, నది మధ్యలో ఉండే మహారాజ్. ఏం పట్టుకొని లేపాలా? 3 లేపున్నావు పైకి, ఆ పక్క ఈ పక్క. అరే మహారాజ్, నది హత్తు పట్టుకో. హాత్ అంటే ఏంటి? చెయ్యా? అవు. చెయ్యి పట్టుకొని లేపాలనా? అవు. లేవు మహారాజ్, లేవు మహారాజ్. సలాం లేవు మహారాజ్. సలాం మహారాజ్. అయ్యో, నేను మర్యాదగా నేను సలామాయ్ అంటే
కాలుతో దాన్ని కింద పడిపోయావంటాయా బాబు? అరే మహారాజ్ ఆ, మాది ఏది కొట్టినా పైకి లేస్తే కాలు కింద లేస్తుంది మహారాజ్, ఇది పైకి లేస్తే కింద లేస్తుంది. పైది లేస్తే కింద లేస్తుందా? అవు ఏం లేస్తుంది పైన కింద? అరే మహారాజ్ పైకి చెయ్యి లేస్తే కింద కాలు లేస్తుంది మహారాజ్. పైన చెయ్యి లేస్తే కింద కాళ్ళు లేస్తాయా? అవు ఏం అటువంటి పక్షవాతం ఉంది? అరే మహారాజ్ మాది ఏది కొట్టినా డబ్బులకి కొడుతుంది మహారాజ్. ఓ తమ నాలుగం చూస్తుంటే తిరుగులు కొట్టేటట్టున్నావు పట్టాను. అరే మహారాజ్ సరే కానీ అవు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టయ్యా? అరే మహారాజ్ ఆ, నాది కడుపు పోయింది మహారాజ్, నాది కడుపు పోయింది. ఓ, ఏడదా గోడదా? నాది కడుపు పోయింది. నీ కడుపు పోయిందా? అవు ఎన్నదా? అరే మహారాజ్ నాది కడుపు అంటే నాది కడుపు కాదు మహారాజ్, నాది బేబీకి నాకే పుట్టిన బిడ్డ మహారాజ్. అంత చెప్పలేదు నాకు కడుపు పోయిందంటే ఇంకా అరే మహారాజ్ నేను ఇంకా అరే మహారాజ్ ఏది ఉండదు మహారాజ్, ఏది పుట్టిన ఆడవాళ్ళకే పుడతారు మహారాజ్. సరే కానీ అవు తమ ఊరి పేరు ఏంటండి? అరే మహారాజ్ మర్చిపోయినా మహారాజ్. ఊరి పేరు మర్చిపోయావా? అవు చెప్పేది అనుకుంటారు మహారాజ్ తప్ప. నీ ఊరి పేరు నువ్వు మర్చిపోవటం ఏంటా బాబు? అరే మహారాజ్ ఏది మాకు ఏది చేసిన ఒకటి కాదు రెండు చేస్తుంది మహారాజ్. 2 రోజులు చేస్తాయా? అవు ఊరు పేరు తెలుసా? నై నై సరే సరే కానీ ఏంటి అసలు మీ ఊరేంటి? అరే మహారాజ్ ఆ, నల్లగా పైకి లేస్తుంది చూడు మహారాజ్, ఏంది? నల్లగా పైకి లేస్తుంది. నల్లగా పైకి లేస్తుందా? అవు అదో చూడు మహారాజ్ నల్లగా లేస్తాము. ఏమి లేస్తుంది నల్లగా పైకి? అరే మహారాజ్ అది లేచినప్పుడు ఆ, దమ్డం దమ్డం అని పడుతుంది మహారాజ్. ఓహో అది లేస్తున్నప్పుడు డమ్ డమ్ అంటే కొడుతుందా? అవు అరే మబ్బు మబ్బు అంటాం సార్. కాదండి మహారాజ్, అది గది. అరే మబ్బు 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 మబ్బా మీ ఊరి పేరు? కాదు మహారాజ్. ఇంకేమైతే అరే మహారాజ్ అది పడినప్పుడు అరే మహారాజ్ పైగా నుంచి సొయ్యం 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 కాదు మహారాజ్. ఏది వేసినప్పుడు సాయిబు? అరే మహారాజ్ దమ్డం దమ్డం మబ్బు పడుతుందా అప్పుడు కారుతుంది మహారాజ్. మబ్బు వేసినప్పుడు? అవు మబ్బు వేసినప్పుడు కాదు వర్షం అంట. అదే మహారాజ్ వర్షం 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 వర్షమా మీ ఊరి పేరు? కాదు మహారాజ్. ఇంకేమైతే అరే మహారాజ్ అదే పడినప్పుడు అంతా ఒక దానికి చేసు మహారాజ్. ఏది ఆ వర్షం అంతా ఒక దాంట్లో చేస్తే ఏమైందంటావా? అరే మహారాజ్ చేసు మహారాజ్ చెప్తాది. సరే పెద్దదైతే సముద్రం అంటాం, చిన్నదైతే మడుగంటాం. మహారాజ్ మహారాజ్ అయితే మడుగు 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 మహారాజ్. మడుగా మీ ఊరి పేరు? కాదు మహారాజ్ కాదు కాదు. ఇంకేమైతే అరే మహారాజ్ ఇంకో మహారాజ్. అరే మహారాజ్ మడుగు ఉంది, మడుగు అంచుడా పేసులు పేసులు కుత్తులు కుత్తులు పేసులు పేసులు కుత్తులు లేస్తుంది 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 మహారాజ్. ఇది మడుగు అంచున? అవు కుచ్చులు కుచ్చులు పీసులు పీసులు. అవు మడుగు అంచులు లేస్తుంది అవు చుట్టూరు. అరే మహారాజ్ ఎన్నిసార్లు చెప్పాలి మహారాజ్? అరే సెంటర్ లో లేదా? లేదు మహారాజ్ వేస్తే ఏమవుతుంది? మునిగిపోద్దు మహారాజ్. కూలిపోద్దా? అవు సరే అసలు ఏంటది? ఏం చుట్టూరు మడుగు అంచులు ఏం చేస్తుంది? అరే మహారాజ్ దానికి ఇంత పొడుగు ఉంటుంది, ఇంత లాభం ఉంటుంది లేదు మహారాజ్. ఇది ఇంత పొడికి ఇంతలా కండి తీస్తుందా? అవు ఏం కండి? నల్ల కండ తెల్ల కండ? అవు అరే మహారాజ్ పచ్చిగా ఉంటుంది మహారాజ్, పచ్చి కంటికి వేస్తుంది. పచ్చగా కండి తీస్తుంది. అవు ఏం చేస్తుంది అబ్బా పచ్చగా? ఏం చేస్తుందా? జమ్ము తీస్తుందా? మహారాజ్ మహారాజ్ అదే మహారాజ్ జమ్ము జమ్ము. ఓరే నీ జమ్మా మీ ఊరి పేరు? కాదు మహారాజ్. ఇంకేమైతే అరే మహారాజ్ ఇంకో మహారాజ్. అరే మహారాజ్ దీనికి దానికి దానికి దీనికి కలిపి చూడు కలిపి చూడు కలిపి చూడు కలిపి చూడు మహారాజ్. దీనికి కలపాలా? అరే మహారాజ్ దీనికి దానికి మహారాజ్. దీనికి దానికంటే అరే మహారాజ్ జమ్ముకి మొడుగుకి జమ్ముకి మొడుగుకి. అట్లా చెప్పలేదమ్మా. అరే మహారాజ్ దీనికి దానికంటే ఏమైతే జమ్ముకి మడుక్కి కలిపి చూడమంట. అరే మహారాజ్ నీది దగ్గరికి వచ్చినది, నీది దగ్గరికి వచ్చినది మహారాజ్. సరే సరే ఇదిగో జమ్ముకి మడుక్కి కలిపితే జమ్మల మడుగు. మహారాజ్ గది మహారాజ్ గది 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 జమ్మల మడుగు జమ్మల మడుగు జమ్మల మడుగు. జమ్మల మడుగా మీ ఊరి పేరు? కాదు మహారాజ్. ఇంకెవరైతే? అరే మహారాజ్ ఇదిగో మహారాజ్ దాని పక్కన అనుకుని ఉంది మహారాజ్. ఇప్పుడు దాకా చెప్పిన ఊరు కాదన్నమాట. నహి నహి నహి. ఏ ఊరు అయితే మీది? అరే మహారాజ్ ముట్టి ముట్టి మరో మహారాజ్.
నీకు బాగా బలిసింది సాయిబు. ముడుమాల ఆ, గది మహారాజ్ ముడిమాల 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 ముడుమాల మీ ఊరి పేరు. అవు మహారాజ్. సరే కానీ తమ పేరేంటండి? అరే మహారాజ్ పీకప్ టైప్ ఇదే పీకో సాహిబ్. పీకో సాయిబా? అవు ఏం పీకుతుంటావు మామూలుగా? అరే మహారాజ్ పీకో అంటే పీక్ కాదు మహారాజ్. పీక్ సాహిబ్ బక్కం. పీరు సాహిబ్ బాట్కోవా? అరే అరే పైన లేవులే అట్టగా సాయిబు. చెప్పండి మహారాజ్. పీరు సాహిబ్ బాట్కం అంటే బాట్కం అంటే ఏంటి? మీ అరే దేవుడు మహారాజ్ మాది మాసలో పెద్ద మనిషి మాది పెద్ద మనిషి మాది అంటే బాట్కం అంటే మీ దేవుడి పేరా? కాదు మరి పెద్ద మనిషి మహారాజ్. ఓ బాట్కం అంటే పెద్ద మనిషి అని అర్థం. అవును. అరే ఇక్కడికి ఎందుకు వచ్చావు బాట్కం? అరే నీకి అంటే నాకి అంటావు మాది పురాణ సంగతి మర్చిపోదు. హాయ్, రా. అలా వస్తావు, నన్ను బాట్కం అంటే నువ్వు బాట్కం అన్నావు. పెద్ద మనిషి అని ఎందుకంటున్నావు? సరే కానీ సాయిబు అరే మహారాజ్ నాకే కొడుకు పోయినాడు మహారాజ్ ఎత్తుకుంటూ వచ్చాడు. పడిపోయాడా? అవును. అక్కడెక్కడ ఎత్తుకో, అసలు ఏంటి, ఎందుకు పోయాడు? ఎప్పుడు అరే మహారాజ్ నా కొడుకు పోయి 3 మాసాలు. నాది పిల్లం అంటే నాది బేబీ పోయి 6 మాసాలు. నేను ఎత్తగా సాగి 7 మాసాలు. కదా సాయిబు, నీ కొడుకు పోయి 3 మాసాలు, అవును నీ భార్య ఎతక బట్టి 6 మాసాలు, అవును నువ్వు ఎతక బట్టి 7 మాసాలు. అవును. ఏంటది అంటే మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయారు. అరే మహారాజ్ చెప్పేది వెళ్ళిపోయి 14 గనుక తిరిగి అరే నాది కాళ్ళకి అరిగిపోయి వాళ్ళకంతా పెద్ద కట్టుకో. మహారాజ్ అట్టు చెప్పబో ఇట్టు చెప్పిన మహారాజ్. ఓహో, అట్టి చెప్పము ఇటు చెప్తావా? అవును. నా కొడుకు పోయి 7 మాసాలు, నాది పిల్లం పోయి 6 మాసాలు, నేను ఎతగా సాగి 3 మాసాలు. సరే 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 కానీ ఇంటికి ఎక్కడెక్కడ ఎత్తుకావా? అసలు ఎందుకు వెళ్ళాడు మీ కొడుకు? అరే మహారాజ్ ముందుగానే కడుపులో కాలు పెట్టాను మహారాజ్. అదిగా నీ కొడుకు అసలు ఎందుకు వెళ్ళిపోయాడు? అరే మహారాజ్ తిరుగుతాం మహారాజ్. దానికి పోతున్నాడు మహారాజ్. దానికి దేనికి పోతుండేవాడు? దానికి ఆయన పోతున్నాడు మహారాజ్ ఊరికి. ఆయన పోతుంటాడు ఊరికి. ఏంటది? అరే మహారాజ్ మీది గుడికి చేస్తుంది. ఏం చేస్తుంది? అరే మహారాజ్ రాత్రి పూట చేస్తుంది. రాత్రి పూట? అవును. ఏంటది? కూర్చొని ఒంగోని ఆ, నిల్చొని చేస్తుంది మహారాజ్. కూర్చొని ఒంగోని నిల్చొని చేస్తుందా? అవును. అరే మహారాజ్ మాది చేయము ఏం చేస్తారు? కానీ మాది నిల్చుని చేస్తుంది మహారాజ్. మీరు నిల్చొని చేస్తారు. అవును. ఏం చేస్తాము? అరే మహారాజ్ నమాజ్ చేస్తుంది మహారాజ్. నమాజ్ చేస్తావా? అవును. సరే మేమేం చేస్తాము? రాత్రులు పొద్దున్న కూర్చొని పడుకొని ఒంగోని ఇట్లా ఏం చేస్తాం? అరే మహారాజ్ రాత్రికి చేస్తున్నది మీది మహారాజ్. ఏంటి రాత్రులకి ఏం చేస్తాం? అరే మహారాజ్ రాత్రి పూట ఇట్లా చేస్తుంది మహారాజ్. ఇట్లా చేస్తాం. అవును. ఏం చేసేదా? మేము చేయి మహారాజ్. మీరేం చేస్తారైతే? అరే మహారాజ్ మాది నమాజీ చేస్తాయి. మీరు పగలు చేస్తావా? అవును. సరే సరే మేము ఎక్కడ చేస్తుంటే చూసావలాగా? అరే మహారాజ్ గుడికి చూసినా మహారాజ్. ఓహో, గుడిలో చేసేదాన్ని భజన అంటామండి. కాదని మహారాజ్ ఆ, దానికి పోతా ఉన్నాడు మహారాజ్. భజనకు పోతే మంచిదే కదా. అరే మహారాజ్ ఆ, అది మనకి వద్దురా అని చెప్తుంది. నేను భజన వద్దని చెప్పావా? అవును. అయితే వాడు ఎన్నుకోలే. ఇనుకోకుండా నాకు కోపం వచ్చి ఒకటి పీకినా మహారాజ్. అరే మహారాజ్ హజారాజు నిద్ర రాసి నిద్ర మత్తులు ఎటో వెళ్ళిపోయాడు మహారాజ్. అవును. కొట్టే ముందుగా ఉండాలి ఏడుపు. అరే మహారాజ్. సరే ఎక్కడెక్కడ ఎత్తుకావయ్యా? అరే మహారాజ్ ముందుగానే కడుపులో కాలు పెట్టాను మహారాజ్. ఎక్కడ పెట్టావు? కడుపులో కాలు పెట్టా. కడుపులో పెట్టావా? అవు గొంతులో పెట్టకపోయి ఒకేసారి ఊపిరి పోయిందా? అరే మహారాజ్ మీది జల లేదు. ఊరికే మీది జల. మా కడుపు జల. అవును. నీకు వెనక జల, మా కడుపు జల అంటే. అరే మహారాజ్ ఇందుకో మహారాజ్ ఊరి పేరు మహారాజ్. ఊరి పేరు బాబు, కడుపు జల అంటే అసలు నాకు అర్థం కాలేదు. అరే మహారాజ్ ఊరి పేరు వస్తుంది మహారాజ్. కడుపు జల కాదు సాయి, అది కడప జిల్లా. గది కడప జిల్లాకి పోయినా మహారాజ్. కడప జిల్లా ఎత్తుకావు. అవు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? అరే మహారాజ్ ఆడ కూడా నాజీ పెట్టలేడు మహారాజ్. అక్కడ చూసావు, అక్కడ కనపడ. అక్కడ చూసినా మహారాజ్. అక్కడి నుంచి అక్కడ. అరే మహారాజ్ అక్కడి నుంచి గిజిగాడి పోయినా మహారాజ్. గిజిగాడ? అవును. గిజిగాడ అంటే పిచ్చుకలు పెడుతుంటే గూళ్ళు కాదు మహారాజ్. అరే మహారాజ్
పెద్ద వాగు ఉంది. పెద్ద వాగు ఉంటుంది. ఆ వాగు పక్కన పెద్ద కుండ ఉంది. పెద్ద కుండ ఉంటుందా? ఆ కుండ పైన మీ అమ్మ ఒకటి ఉంది. కుండ పైన ఉంటుందా? అవు ఏంటది? ఓహో ఇది పెద్దవాడ. విజయవాడ. విజయవాడ. మాది విజయవాడ పోయిన మాట. విజయవాడ కాదు సార్, విజయవాడ. విజయవాడ మాట. మీ కనకదుర్గమ్మ. అవును, కనకదుర్గమ్మ. కనకదుర్గమ్మ అడిగిన మాట. అమ్మే నది బేట ఉంటే కొంచెం పిసికి చెప్పమ్మా అని. ఇది బేటానికి పిసికి చెప్పని చెప్తావా? చెప్పమని చెప్పిన అడిగమ్మా. అక్కడ కనిపించాడా? అరే మహారాజ్ నహి. అక్కడి నుంచి అక్కడికి వచ్చావా? అరే మహారాజ్ అక్కడి నుంచి ఒంగోలు పోయిన మహారాజ్. ఏ ఎట్టే మాట్లాడుతుంటే తన్నారా ఇది ఎవడన్నా అక్కడ? అదే మహారాజ్ ఒంగోలు నుంచి జిల్లా జిల్లా లేదు. ఒంగోలు జిల్లా. నీకేమో ఒంగోలు పడుకొని అడిగిరిగిడిగిరి గజ్జి తీట తామర పుండు ఎవడే బాబు. అదే మహారాజ్ ఇంకా మహారాజ్ ఏంటి ఒంగోలు జిల్లా అంటే ఊరి పేరు మహారాజ్. ఒంగోలు జిల్లా సాయిబు అది. అదే మహారాజ్ ఒంగోలు జిల్లా. ఒంగోలు జిల్లా ఆడగడ ఎత్తిన మహారాజ్. అక్కడి నుంచి అక్కడికి వచ్చావు? అరే మహారాజ్ అక్కడి నుంచి అరే మహారాజ్ మీది గిజిగాడికి పోయినా మహారాజ్. ఎంగళగిరికి పోయినా మహారాజ్. మంగళగిరి అంటే ఏంటి? అరే మహారాజ్ మీది శ్రీరామం చేస్తుంది ఇప్పుడు చేస్తున్నా. శ్రీరామం చేస్తారు. అవును మహారాజ్. చేస్తే తొట్టి ఉంది. తొట్టి ఉంటుంది. తొట్టిలో నీళ్లు పోసి బెల్లం వేసి బాగా పిసికి 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 తాగుతుంది. దానికి మీది ఏముంటది? ఓహో దాన్ని పానకాలు అంటే. మహారాజ్ ఓహో పానకాలు పానకాల స్వామికి పోయినా మహారాజ్. అది మంగళగిరి అంటారా? అదే మహారాజ్ మంగళగిరి. మంగళగిరి అక్కడి నుంచి ఆ స్వామి కాడ అడిగిన మహారాజ్. అక్కడ కూడా నది బేట లేదని తెలిసి అరే మహారాజ్ అక్కడి నుంచి దక్షిణ పోయిన మహారాజ్. అది దక్షిణ తెచ్చావా? అవును. అక్కడ అక్కడ ఎక్కడెక్కడ తెచ్చావు? అరే మహారాజ్ కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ మీద కుండ, కుండ మీద కుండ, 7 కొండల పైన మీ అయ్య ఒకడు ఉన్నాడు. నేను కొండల పైన మా అయ్య ఉన్నాడా? అవును. పక్కన మీ అమ్మ లేదా? అమ్మ ఉంది. మాది అక్క ఉంది. ముందు చూడు ఒకసారి మీ అక్క ఉన్నావు చూడు పక్కన. అక్క ఎప్పుడు ఉండదు మహారాజ్. ఎవరు సాయిబు? గుర్తుంది. ఎవరు అంటారు? అరే మహారాజ్ ఆయన ఒక తెల్ల కొమ్ము ఇటు తెల్ల కొమ్ము మధ్యలో ఎర్ర కొమ్ము. ఓహో ఒక తెల్ల కొమ్ము ఇటు తెల్ల కొమ్ము మధ్యలో ఎర్ర కొమ్ము. అవును. వెంకటేశ్వర ఎగతాళి. బాగా మట్టి పట్టిందిరా సాయిబు. ఏమి చేస్తుంది? మీది ఏమి చేస్తుంది? ఒంగోలు పెట్టి తాట తీస్తుంది. అదే ఆయన నాకు భావ, నేను ఆయనకు భావం పడుతుంది. ఆయన కూర్చుంటే ఇది ఆయన బావ నీకు. హలో మహారాజ్ అది బీపీ నంచడం లేదు. ఓహో బీపీ నంచడం తీసుకెళ్ళాలి ఎవరు? అవి అన్నయ్య నాకి గాలి ఆడదు బయట పడుకుంటాను అన్నది. గాలి ఆడలేదు బయట పడుకుంటాను అని ఊరి బీపీ నంచేది. అమ్మి నాకు దోమలు పడుస్తాయి లోన పడుకుంటాను అమ్మి అన్న. నువ్వు లోపలికి వెళ్ళిపోయావు. అవు సరేనమ్మి అట్లా పడుకో అన్న. ఇంత లోపల ఏం జరిగిపోయి? అరే మహారాజ్ అంతలా కానీ వచ్చాడు గెల్లెం పెట్టాడు మా అక్క పెళ్లి చేసుకున్నాడు. గొల్లెం పెట్టి అక్క మూడు బాగా కరెక్ట్ కరెక్టే. నువ్వు బామ్మది వెంకటేశ్వరకి. సరే కానీ అరే మహారాజ్ ఆయన కింద వరుసలు కలబడదు నేను చూస్తున్నా. పైకి పోతే కొట్టమని ఆయన చూస్తున్నాడు. ఓహో అయితే నువ్వు అటు ఇటు కాకుండా అయిపోయావు అన్నమాట. అవు నహి నహి మంచి పని అయిపోయాయి. తర్వాత అరే మహారాజ్ తర్వాత ఎక్కడికి వచ్చావా? అక్కడి నుంచి కింద తొంగి చూసిన మహారాజ్. కిందకు తొంగి చూసిన కింద తొంగి చూస్తే ఏం కనపడింది? అరే మహారాజ్ అది చిన్న అక్క లేదు బీపీ నంచాడమ్మ. బీపీ నంచడం అలివేలు మంగమ్మ. అలివేలు మంగమ్మ ఆ అమ్మ గారికి పోయినా మహారాజ్. అరే మహారాజ్ అక్కడ కూడా నది బేట తెలిసింది మహారాజ్. అరే మహారాజ్ నది బేట. అరే కొడుకు పోయిన బాధలో ఏడవక నువ్వు సరిగా ప్రశ్న మొహమా. బెండకాయ మొక్క కొడుకు పోయినప్పుడు ఎన్ని ఎగతాలు తీయడానికి దేవుడు అందరు. అరే మహారాజ్ మాది బావా మేము ఏమీ చెప్పినా మాకు ఏమీ కాదు. సరే సార్ అక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు నువ్వు? అరే మహారాజ్ అక్కడి నుంచి పరమట పోయిన వాళ్ళు. పరమట పోయావా? అవును. అక్కడ ఏం కనపడింది నీకు? అరే మహారాజ్ ఎంత పొడుగు ఎంత లావు నల్లగా ఉంటుంది మహారాజ్. ఇంత పొడుగు ఇంతలో నల్లగా ఉంటుందా? అవును. ఎవరికి? మీకే మహారాజ్. మాకు ఇంత పొడుగు ఇంతలో నల్లగా ఉంటుందా? అవును. ఏం మీకు ఉండదా? ఏంటది? అరే మహారాజ్ ఏముంటది మాకు? నేను ధైర్యం పండిస్తుంది
దానిలో లాస్ట్లో కుప్పలు పెట్టేస్తుంది. అరే మహారాజ్ దానికి పెట్టి కుమ్మి కుమ్మి పోస్తుంది మహారాజ్. నీ దుంప దించా సాయిబు, అది ఇది తుంచావయ్యా బాబు. అదే మహారాజ్ కొంచెం కొంచెం. అయితే ఏంటి? అరే మహారాజ్ దాన్ని సగానికి పోయి తుంచాన్ని సగం చేయమంటావా? అవును. ఎందుకు? పోయి చెప్తాను మహారాజ్. సో, ఏ ఊరు వస్తుందో ఏంటంటో అవును మహారాజ్. మానికంటారా? మహారాజ్ మళ్ళీ దానికి సగానికి పోయి. సోద అంటారు. అరే మహారాజ్ దానికి ఇంకో పోయి. అరసోద అంటారు. అరే మరి ఇంకో పోయి. అర్ధ అంటారు. అరే మహారాజ్ ఇంకో పోయి. చిట్టి అంటారు. ఇంకొక సగానికి పోయి. అరే మహారాజ్ నీకు బొచ్చులో కండి ఇస్తా చెప్తే. బొచ్చులో కండి. అవును. అరే మహారాజ్ ఎప్పుడు మీరు బొచ్చులో కండి. అరే మహారాజ్ ఆ ఊరికి పోయారా? ఉలో బాగా. అరే మహారాజ్ బండి ఉంది, బండి పైన చెక్కు ఉంది, చెక్కు పైన చిప్పు ఉంది, చిప్పులో కండి పెడతారు, కింద మంట పెడతారు. మహారాజ్ గడ్డి ఇస్తాను నీకు. అర్థమైంది మహారాజ్? కండి కానీ అవును. ఇంకో ఈ ఊరేంటి అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇంకా ఊరి లాస్ట్. అరే మహారాజ్ ఈ ఒక్కసారి చెప్తానా చేయి చెప్తానా? చెప్పండి మహారాజ్. గిద్ద అంటారు పోవా. గిదాలూరు 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 మహారాజ్. గిద్దాలు తిరిగావా? అవును. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు? అరే మహారాజ్ అక్కడ నుంచే. అదే మహారాజ్ మీది భాషలు వేరు, మాది భాషలు వేరు, మీది పద్ధతి వేరు, మాది పద్ధతి వేరు. అవును. అరే మహారాజ్ మీరు పైన పెంచుతారు, కింద కొడుకుతారు. అరే మహారాజ్ మీరు పైన కొడుకుతారు, కింద పెంచుతారు. వేసానా? అవును మహారాజ్ గడ్డి గడ్డి. సరే సరే కానీ సరే ఇప్పుడు ఇంకేంటి మళ్ళీ జబర్దస్తిగా ఉన్నట్టుంది. ఏమైనా వ్యాపారం చేసేవాడిగా? అరే మహారాజ్ మేము పొల పొల వ్యాపారం చేసింది మహారాజ్. అరే నగి, అరే నగి, ఇంకేం చేశావు? నగి. ఇంకేం అరే మహారాజ్ లుంగిలి వ్యాపారం చేసి మహారాజ్. లుంగీలు వ్యాపారం చేసి ఎలా ఉండింది దాంట్లో? అరే మహారాజ్ లుంగిని కూడా కొట్టుకుని ఎందుకు పోయినా మహారాజ్. పోయావు లేవా? అరే మహారాజ్ సందు సందు గొంతులు తిరిగి మొత్తం ఎత్తినా మహారాజ్. బాగా జబర్దస్త్గా మహారాజ్ అందులో ఒకటి లేచింది మహారాజ్. ఇది లుంగీలో ఒకటి లేసిందా? అవును. నీకు బాగా మట్టి పట్టిందా సాయిబు? అరే మహారాజ్ అబద్ధి ఎందుకు చేసుకున్నది మహారాజ్. ఒకటి అంటే 100 రూపాయలు లేచిన. లుంగీల వ్యాపారం 100 రూపాయలు లాభం వచ్చిందా? అవును. ఆ తర్వాత ఏం చేసావు? అరే మహారాజ్ రంగాలు వ్యాపారం చేసి మహారాజ్. తర్వాత లంగా వ్యాపారం చేసావు. అవును. దాంట్లో ఎలా ఉండిందండి? అరే మహారాజ్ అయ్యి మూట పెట్టుకుని అల్లూరు పోయినా మహారాజ్. ఉంది అల్లూరు. అల్లూరు వెళ్ళావు. అవును. అక్కడి నుంచి సందు సందు పొందుకుని తిరిగిన మహారాజ్. అక్కడ కూడా అరే మహారాజ్ దాంట్లో కూడా బాగా ఏంటి 2 లేచింది మహారాజ్. ఏ లంగాల్లో 2 లేసింది? అవును. ఏంటది? అదే ఆదాయం 200 వచ్చింది మహారాజ్. 200 ఆదాయం వచ్చిందా? అవును. ఆ తర్వాత ఏం చేసావు? అరే మహారాజ్ బాగా ఆదాయం వస్తుందని చుక్కల చీర వ్యాపారం చేసింది మహారాజ్. ఏ వ్యాపారం? ఆడవాళ్ళకి బాగా ఇష్టమైనది చుక్కల చీరల వ్యాపారం. అవును. ఓకే. దాంట్లో ఎలా ఉంది? అరే మహారాజ్ చుక్కల చీర మూట కట్టుకుని నెత్తిని పెట్టుకుని కావులు పోయినా మహారాజ్. కావాలి వెళ్ళావు. అవును. ఓకే. సందు సందు పొందుకుని తిరిగినా మహారాజ్. తిరిగావు. అరే మహారాజ్ లుంగిలో వచ్చిన లంగాలు వచ్చిన. అరే మహారాజ్ చీరలో 2 కాదు మహారాజ్ మొత్తం మునిగిపోయింది మహారాజ్. ఏడబా పోతే వస్తాయిలే. ఏం పోయినాయి? అరే మహారాజ్ ఏం పోయినాయి? 300 లాసు వచ్చింది మహారాజ్. 300 లాసు చేడుస్తున్నావా? అవును. తర్వాత ఏం చేస్తావా? అరే మహారాజ్ అది మనకి వడ్డీ పట్టగా. అవునులే. అరే మహారాజ్ దూది వ్యాపారం చేసింది. అబ్బో అదే తేలిగ్గా ఉంటుంది. దూది వ్యాపారం. దూది వ్యాపారం చేశాడంట. అవును అదే తేలిగా ఉంటుంది. ఎత్తిని పెట్టుకుని బాగా ఎత్తిని కట్టి ఊరు తిరిగొచ్చు. అవునులే. అరే మహారాజ్ ఎత్తిన ఓటా కట్టుకుని కందుకూరు బస్ స్టాండ్కి పోయినా మహారాజ్. ఇది మూట నెత్తిని పెట్టుకొని అవును. కందుకూరు బస్ స్టాండ్కి వెళ్ళావు. అవును. అక్కడ ఏం జరిగింది? అరే మహారాజ్ కందుకూరు బస్ స్టాండ్ దేవేంద్ర కండక్టర్ లేడు. అవునులే. బస్కో. అవును. అరే మహారాజ్ వాడు అక్కడే లేదు మహారాజ్. ఏంటి? వాడు అక్కడే కండక్టర్ అక్కడే లేదా? అరే మహారాజ్ కండక్టర్ వాళ్ళు అక్కడే. నువ్వు ఎందుకు అడిగావు అసలు? అరే మహారాజ్ అక్కడే కదా మహారాజ్. అది మూట పెద్దదని దాంట్లో పెద్దదని వాడు అక్కడే లేదు మహారాజ్. ఓహో మూట బస్సు అక్కడే లేదా? అవును. ఏది మూట అంత పెద్ద మూట కట్టుకుని వెళ్ళావా? అవును మహారాజ్. బైక్ వేసుకోపోయావా? అరే మహారాజ్ అది మోకాలు నొప్పులు ఎక్కలేక అరే మహారాజ్ మళ్ళీ మూట పెట్టుకుని ఎత్తుకుని మద్రాసు పోయినా మహారాజ్. అవును. అక్కడి నుంచి అరే మహారాజ్
మద్రాసులో మార్కెట్ లేదు, అవును ఉంటారు మాత్రం కదా మేనేజర్ లేడు, మేనేజర్. ఉంటారు మేనేజర్. హలో మహారాజ్, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ అమ్మని లేదు మహారాజ్, మేనేజర్ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మనిలా. ముసలి ఉంటుంది ఆమె ఎందుకు అడిగావు? అదే మహారాజ్, అర్థం చేసుకోవాలి మహారాజ్. ఏంటో అర్థం చేసుకున్నాను. నాది పిల్ల లేదని వాళ్ళ అమ్మని లేదు మహారాజ్. నీ బిళ్ళకి వాడి అమ్మకి సంబంధం ఏంటి అసలు? అదే మహారాజ్, ఏం చేస్తూ మాట్లాడు. అదే మహారాజ్, నాది పిల్ల అంటే లైసెన్స్ బిళ్ళ. అది అది ఈ లేదు, వాళ్ళ అమ్మని లేదు మహారాజ్. లైసెన్స్ లేకపోతే అమ్మనివ్వరు కదా. అరే మహారాజ్, ఆ తర్వాత ఏం చేసావు? హరే మహారాజ్, హరే మహారాజ్, ఎక్కడి అమ్మని నాది దానికి కోపం వచ్చి నాది పెట్టి అంటించిన మహారాజ్. నీ పెట్టి అంటించా ఏంటది? హరే మహారాజ్, అది పెట్టి అగ్గిపల్లి అగ్గి పెట్టి పెట్టి అంటించిన. అప్పుడు వచ్చేది బొంగల నిండా బూడిద. హరే మహారాజ్, ఎవడు పూర్తయిపోయింది మహారాజ్ కోసం. హరే మహారాజ్, హరే మహారాజ్, దానికి ఇచ్చి పెట్టి గుడికి పోయిన బాబు అమలు చేసింది, కొడుకుని ఎత్తుకుంటూ వచ్చిన మహారాజ్. సరే సరే సరే. అరే అరే మహారాజ్, కన్నెలకి మల్లెలకి పల్లెలకి పుల్లలకి, అరే ఏరాకి ధర్మానికి స్వామికి దేవుడికి. అరే స్వామి, ఇది ఈ ఊరే స్వామి? రాగి చెట్టు వేప చెట్టు కనిపిస్తుంది, అదే మఠం. అక్కడికి వెళ్ళి ఎత్తుక్కో. సరే. అరే మహారాజ్, నాది బీపీ ఉంటే కొంచెం చూసి చెప్పండి మహారాజ్. ఇది నాది బీపీ ఉంటే చూసారా? బీబీ అవును. కనపడలేదా? అరే మహారాజ్, కొంచెం పిసికి చెప్పండి మహారాజ్. ఎవరన్నా పరుగు పోతే ఏంటో పిసికి పెట్టండి. అరే మహారాజ్, పిసికి చెప్పమంటే పీజీ భాషలో ఏది అంతది పిలిచి పెట్టి అదే మహారాజ్, పిలిచి పిలిచి చెప్పండి మహారాజ్. నేను పిలవద్దు ఏమంది పోవా బాబు. అరే మహారాజ్, మీకు పుండు పడుతుంది మహారాజ్, కొంచెం పుండు పుడుతుందా? అవును. నీకు పుట్టిద్దాం పెద్ద గడ్డ, మాకు పుండు పుట్టే వెంటాయి బాబు. ఏం లేదు బాబు, ఏది వస్తుంది మహారాజ్, పీజీ భాషలో ఏమి ఎంత దాన్ని పుణ్యం వస్తుంది పిలిచి అదే మహారాజ్, కొంచెం పుణ్యం వస్తుంది మరి. పుణ్యం వద్దు గడ్డ వద్దు ఏమవుతుంది కానీ నాయన నీ బీబీ నువ్వే తెచ్చుకోబో. అదే బీబీ, అదే బీబీ, ఎక్కడ ఉన్నావే బీబీ? ఎదురాయే అగే బీబీ, ఎలా దాక్కున్నావే? అదే బీబీ, అగే బీబీ, నాకు ఇంటి కలవలసి వచ్చింది, ఏది తినేసేదాన్ని జర చూపించు. బాణేశ్వర నమస్కారం. బాణేశ్వర, మీ కుమారుడు ఏరా పోతులు ఏరా కన్నేద స్వామి చెప్తాను. ఉన్నానండి. అగే బీబీ, ఆయనకి పాదాలకి జబ్బు జబ్బు కాదండి, పాద పూజలు చేస్తున్నాడండి. అరే వాడి పాద పూజల తగలయ్యా, ముందు జర సిద్ధాన్ని చూపించు. తెలుగు నాయన చెప్తా, మీ తండ్రి గారు తండ్రి నమస్కారం. అరే ఏందిరా ఇది? జుట్టు ఎంత పొడుగు పెంచావు? అరే నెత్తిన నువ్వు ఇవ్వుడు పూసుకున్నావు, చెట్ల కాదు. అరే చదయ్య, ఏంద్ర కసాలు చండేశ్వరంగా తయారవు చదయ్య. అరే చదయ్య, నీది కోసం రాజు ఎక్కడెక్కడ ఎత్తిన తెలిసిన బాధ.
నాది మాట విని మనం ముడిమల పోదాం. తండ్రి, ఎంత మాత్రము నేను సద్గురు సేవ పాద పద్మముడికి రాజాను తండ్రి, నన్ను క్షమించండి. అరే సైతానికి పట్టింది పరకానికి, అరే సైతానికి. అరే సైతానికి పట్టింది పరకానికి, అరే కళ్ళంగా చూడాల బేతానికి. ఈ ముళ్ళవి అరే ఎక్కువడి ఉన్నవురా పరకానికి, అరే ఎక్కువడి ఉన్నవురా బేతానికి. సైతానికి అరే సిద్ధయ్య, నాది మాట ఈ నేను మన ముడిమల సద్గురు సేవ పాద పద్మముడికి రాను రాను రాజాను, నన్ను క్షమించండి. ఎక్కడి తల్లులు తండ్రులు, ఎక్కడ బాంధవులు, ఎక్కడి వారు, ఒక్కరికి నిజము లేదురా, ఒక్కరికి నిజము లేదురా, చక్కగా మీ జ్ఞానులతో కలిగెదవయ్యా. అరే ఈ మతం గురించి ఏం తెలుసురా? ఈ మతం గురించి ఏం తెలుసురా? హిందూ మతం వల్ల హిందూ మతం వల్ల ఈనమైనది. హిందూ మతం వల్ల గాలికి ముక్తారు, రప్పకి ముక్తారు, పైన పోయే గద్దకి ముక్తారు. అరే గద్ద దేవుడైతే కోడి పిల్లలు ఎత్తుకెళ్తారా సిద్ధయ్య? అరే చెట్టుకి మొక్తారు, పుట్టకి మొక్తారు, పుట్ట నుండి నాకు పాముకి మొక్తారా సిద్ధయ్య? అరే పామును దేవుడు అయితే మనుషులకి అయితే చచ్చిపోతున్నాను. నాదే మాట విని నాదే మాట అనుకు అర్థం చేస్తారా? అదే బీబీ నాకే చెప్తే వీడు ఇనుకోడా, నీకే కూడా చెప్పించు. వస్తాడా తీసుకురా, లేకపోతే ఆలోచన దయ్యవల సన్నాన్ని చూస్తే ఈ డబ్బలాన్ని చినేసి దాడి దెబ్బకి దజను టజను పుట్టిస్తా. Thank you.
నేను మూర్ఖుండను, కఠిన చిత్తుండను. తల్లిదండ్రులైన మీరు బరాయింపక తప్పదు కదా. కావున నన్ను ఈ మహానుభవం చెంత వదిలివేయుడని మిమ్మల్ని ప్రార్థించుతున్నాను జననీ జనకులారా. అదే బేబీ ఇది చెప్పేది ఒకటి ఒకటి ఎంత ఉంటే నాకే కూడా లాగే 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 వస్తూ ఉన్నది. అదే బేబీ మన బిడ్డని తీసుకుని ఆ స్వామి ఎక్కడ కనుక్కొని తీసుకుని వెళ్దాం పద. చల్ రే బిడ్డ చల్.